ప్రతినిత్యం ఎక్కడో ఇక్కడ కలిసి నిత్యము అనుసరించేటువంటి ఆరోగ్య కార్యక్రమాన్ని ఇందిరా పార్క్ భాగ్యనగర వాసులు బహుమతి ప్రదానం చేసిన ఇలాంటి సందర్భాన్ని నరస్కరించి మనం అనునిత్యం కలిసి ఆదర్శంగా మీ అందరికీ అవయవ సంపద భగవంతుడు అనుకూలంగా సమకూర్చాలని కోరుకుంటూ మరి ఒకసారి ఈ జరగబోయేటువంటి పురాతకాలను దూరం చేయాలన్న సంకల్పంతో మీరంతా ఇక్కడ సమాయుక్తమై సమాజానికి సహకరించేటువంటి సత్ప్రవర్తకులైన మీలాంటి మహనీయుల సమక్షంలో కొన్ని మహనీయులు నిరోధాత్తులు అనుచర వ్యక్తులు అమృతాతుల్యుడు నా మిత్రుడు శ్రీ నారాయణ గారు వారు సమాజంలో అన్ని కార్యక్రమాలు కోరుతున్నటువంటి మహనీయుడు. ఏ కార్యక్రమానికి ప్రజలకు ఎక్కడ అమరవం జరిగినా అక్కడ ప్రత్యక్షమయ్యేటువంటి భగవత్ స్వరూపం చెప్పక తప్పదు. అలాంటి వారికి మనం ఇవాళ పూర్వంగానే వచ్చి మన కార్యక్రమంలో భాగస్వామ్యం వహించినటువంటి నారాయణ గారికి నా నమోవాక్యాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన పెద్దలకు మరోసారి పాదపుష్పాలకు ప్రణమిల్లుతూ నేను పాదచారిగా మైనిస్తానని చెప్పి మీ ఆశీస్సులు సెలవు తీసుకుంటున్నాను. మనము గత మిత్రులారా మనము గత 15-20 రోజుల నుండి అల్పేరేకని పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ అధికారులు మాత్రం స్పందన కరువు ఉంది. మనం ఇంత చేస్తున్నా కానీ కనీసం హైడ్రా కమిషనర్ గారు వచ్చారు, కానీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ కమిషనర్ గారు రాలేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ పార్క్ అనేది గ్రీనరీ కోసం ఉంది, ఇక్కడ ఆటలు ఆడటానికి లేదు. ఆటలు ఆడకుండా మనం రన్నింగ్ చేసుకున్నామా పోయామా లేకుండా, కానీ కొంత ప్లేస్ని ఆక్యుపై చేయటం అనేది చట్టరీత్యా నేరం, ఎవరు కూడా చేయకూడదు అలాంటిది. అలాంటి చేసుకుంటూ ఒక అతను గత 20 సంవత్సరాలుగా కరాటే అనే ముసుగులో చేస్తూ ఉన్నాడు. దానికి గాను స్థానిక ఎమ్మెల్యే 30 లక్షల రూపాయలు నిధులు విడుదల చేశారు. ఆ నిధుల ద్వారా ఒక షెడ్ వేద్దామని ట్రై చేస్తే మేము ముందుగానే పసిగట్టాము. అతను గోడను కూలగొట్టాడు. గోడను కూలగొట్టితే అది ప్రభుత్వ ఆస్తి, దాన్ని కూలగొట్టడమే కాకుండా దాన్ని పూర్తిగా షెడ్ వేద్దామని ట్రై చేశాడు. షెడ్ వేయకుండా పెద్దలు నారాయణ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారు వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగింది. దానికి స్పందనగా హైడ్రా కమిషనర్ గారు వచ్చి వాళ్ళు స్పెషల్ విజిట్ చేసి వారు చూశారు. వారికి ధన్యవాదాలు, ఎందుకంటే వారి స్థాయిలో చేసినందుకు చాలా మంచిది పరిణామం. తర్వాత అదేవిధంగా ఆ రోజే హైడ్రా కమిషనర్ గారు ఒక ఉత్తర్వులు జారీ చేశారు. 3 రోజుల్లో దీన్ని పూర్తిగా అతన్ని అన్ని తీసేసేయాలి, ఆ గోడ కట్టించాలి అతని డబ్బులతోటి అన్నారు. ప్రస్తుతానికి సార్ ఆదేశాలతో ఒక గోడ మాత్రం కట్టారు, చాలా సంతోషం. ఆ గోడతో పాటు దాంట్లో ఉన్నటువంటి సువ్వలు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద దూలాలు, ఆ ఇనుప కడ్డీలు ఇంతవరకు ఏమయ్యా తీయలేదని అధికారులను అడిగితే ఆయన పైనేసి తీస్తారంటున్నారు. పైనేసి తీస్తున్నారా, ఏం చేస్తున్నారా, దీని వెనకాల ఏం రాజకీయం మాకు ఇంతవరకు అర్థం కావట్లా. ఇక్కడ పొరపాటున జిహెచ్ఎంసీ కమిషనర్ ఎన్ఓసి కాపీ ఇస్తే మనం చేసిందంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయింది. తర్వాత హైడ్రా కమిషనర్ గారు ఒక ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ మీరేనా ఉంటుంది, మీరు ఏం చేస్తారంటే ఈ చుట్టుముట్టు ఆక్రమణలు అంటున్నాడు కదా, ఇక్కడ ఒకటి డంపింగ్ యార్డ్ ఉంది. దానివల్ల మాకు ఇక్కడ వాకింగ్ రావటం కన్నా శ్వాసకోశ జబ్బులే ఎక్కువ వస్తున్నాయి. ఇది డంపింగ్ యార్డ్ శాశ్వతమా, దేనికోసం పెట్టినారంటే ఏం లేదండి, సిటీలో ఎక్కడ జాగాలు లేవు అందుకని పెట్టామండి అంటారు. సిటీలో జాగాలు లేవు, పర్వాలేదు మీరు ఇక్కడనే పెడతారు. ఆ తర్వాత స్నో వరల్డ్కు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎంత ఇచ్చిందో ఎంత జరిగిందో మాకు తెలియదు. మాకు స్వచ్ఛమైనటువంటి ఇక్కడ ఒక పాండ్ ఉంది, ఒక చెరువు. ఆ చెరువులో పాపం చేపలు పట్టుకునేది ఇంతకుముందు కాంట్రాక్ట్ డబ్బులతోటి. అతను ఈరోజు చేపలు కూడా పట్టుకునే దుస్థితి, ఎందుకంటే అది వాటర్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోయాయి. ఈ పొల్యూట్ ఎందుకు అయిపోయాయి అంటే స్నో వరల్డ్ నుండి ఆ ఐస్ కరగకుండా ఉండటానికి వేసేటువంటి కెమికల్ వాటర్ ద్వారా అది డైరెక్ట్ నాలాల్లో వేయాలి, అశోక్ నగర్ నాలాలు. కానీ అతను మన పాండ్లోనే వేస్తున్నాడు. ఏమయ్యా వేస్తున్నారు ఏంటి అని మేము వెళ్ళి అడిగాము. హైడ్రా ఎస్ఐ గారు నరసింహరావు గారు కూడా వెళ్తే
నేను నీళ్ళు ఇస్తేనే మీ పాండు నిండుతుంది తెలుసా అంటున్నా. అంటే ఇప్పుడు ఇంత కాంట్రాక్టు ఇంత డబ్బులు వస్తున్నాయే, మనం మంచినీళ్ళు నింపుకోలేమా? వర్షం నీళ్ళు సరిపోవా? ఊళ్ళల్లో చెరువులన్నీ కూడా ఇలాగే ఉన్నాయా చెప్పండి. ఆ తర్వాత ఆ పక్కనే సిఎంఎస్ అనే ఒక పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్. వాళ్ళకి ఎవరిచ్చారు ఈ ప్లేస్? అంటే ఏంటిది? ఎవరికి వాళ్ళు యమునా తీరుగా జరుగుతూ ఉంది. తర్వాత అటు నుండి చూస్తే ఇంకోటి కట్టమైసమ్మ కింద ఒక మంచి అపార్ట్మెంట్ లెక్క ఉంటుంది. అక్కడ వైన్ షాప్ కూడా ఉండింది ఇంతకుముందు. ఇవన్నీ కూడా ఆ పక్కకు సేవ్ ఫౌండేషన్ అని పెట్టి విజయరామ్ గారు అది పెట్టారు. ఏది? ఎమరాల్డ్ స్వీట్ హౌస్. ఓకేనా? ఆ పక్కన ముడప్ చంద్రయ్య గార్డెన్ ఉండే, ఆ గార్డెన్ పోయి అపార్ట్మెంట్ అయ్యింది. ఈ మొత్తం ఆక్యుపైడా? వాళ్ళ సొంత జాగాలా? వాళ్ళకి అసలు ఎక్కడి నుండి వచ్చాయి ఈ డాక్యుమెంట్ ఏంది అని తెమ్మని డీసీ కవాడిగొర వారిని తెప్పిమన్నారు. వారు తెచ్చారా లేదా, ఏం జరిగింది ఇప్పటి వరకు మాకు తెలియదు. కానీ భవిష్యత్తులో ఈ ఇందిరా పార్క్ అనే దానికి ఎవరైనా కానీ ఆక్రమణలకు పాల్పడితే వాళ్ళకి చట్టరీత్యా జైలు శిక్షనే విధించేటట్టు కఠినమైన చర్యలు ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ పార్కుని ఒక ఎకో ఫ్రెండ్లీ పార్కుగా డిక్లేర్ చేయాలి. ఇప్పుడు మేము ఏదైతే అడుగుతున్నామో ఆ కరాటే ప్లేస్లో ఓన్లీ ఫర్ లేడీస్కు జిమ్, సీనియర్ సిటిజన్స్కు జిమ్ ఏర్పాటు చేయాలి అక్కడ. ఇక్కడ మనమైతే ఎక్కడైతే నిల్చున్నామో ఈ ప్లేస్లో మాకు మేము ఇక్కడ నిల్చున్నాం కదా, ఇక్కడ ఒకటి సంజీవయ్య పార్కులో ఏ విధంగానైతే ఉందో పెద్ద ఫ్లాగు అది ఏర్పాటు చేయాలి మా పార్కులో కూడా. తర్వాత గత 30 సంవత్సరాల నుంచి పాపం కామ్రేడ్స్ ఎప్పుడు రాలే ఇందిరా పార్కు. నారాయణ గారు ఇక్కడ వాకింగ్ చేశారు, కానీ అందరము వారితోటే తిరిగాము. వారు మన పూర్వమిత్రులే, నాతో పాటు కూడా యోగా చేశారు పూర్వమిత్రులే. కానీ వారు ఎలాంటి చేయలే కదా. ఇక్కడ ప్రతిసారి ప్రజానాయకులు అందరూ వస్తున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కొత్తోడు వస్తాడు, పాతోళ్ళు పోతుంటారు, అంతా మామూలే. 30 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము స్విమ్మింగ్ పూల్ కడతామన్నారు. ఏదండి కట్టలేదు ఇంతవరకు అని అడిగిన పాపాన పోలేదు. వద్దురా సోదరు అన్నా కానీ వాళ్ళు వస్తూనే ఉంటారు. ఇప్పటి వరకు ఎంపీ ఎమ్మెల్యే నిధులు మీ అందరికీ చూసుకోండి. ఆర్టీఐ కింద నేను తీసుకునే దాంట్లో ఎంపీ ఎమ్మెల్యే నిధులు సింగిల్ ఎంపీ రాలేదు. మనకు ఇందిరా పార్క్ చౌరస్తాలో కార్నర్లో గతంలో ఒక టెన్నిస్ కోర్టు ఉండేది. ఎందుకంటే అది మనకు స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణంలో మన ఇక్కడ వరకు కూడా వచ్చిద్ది అనేది దానికి. అదేవిధంగా మనకు గుడి ఉంది, గణపతి గుడి, అది కూడా పోయిద్ది అనే దానికి ఉండే. కానీ తీరా చూస్తే ఆ గణపతి కానీ సెటరేట్ అయ్యాము పాపం. ఈ వేకెంట్ ల్యాండ్ ఉంది కదా మనకు, పూర్వం ఉన్నటువంటి టెన్నిస్ కోర్టులో దాంట్లో ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయాలి ప్రభుత్వ నిధులతోటి. కమిషనర్ గారు మీకు 2 చేతుల దండం పెడుతున్నాను, ఈ భూమిని రక్షించడానికి మీరు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోండి. ఎవరికి కూడా ఎన్ఓసి కాపీలు ఇవ్వకండి. ఇక నుండి ఇక్కడ ఎలాంటి ఆటలకు కానీ ఎంటర్టైన్ చేయకండి. ఇది పార్కుగానే ఉంచండి. ఎందుకంటే మేము వెళ్ళి గచ్చిబౌలి స్టేడియంలో వాకింగ్ చేస్తే రాణిస్తారా? రానివ్వరు కదా. అదేవిధంగా ఏదైనా ఒక స్టేడియంలోకి వెళ్తే రాణిస్తారా? రానివ్వరు కదా. మరి పార్కులో వృద్ధులు, ముసలి వాళ్ళు, పిల్లలు ఆడుకోవటానికి ఎంతో ఆనందకరమైనటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి చేయకండి. ఇక్కడ సమస్యలు 100 ఉన్నాయి, అవి చెప్పాలంటే చాలా కష్టం. ఎందుకంటే నా చిన్నతనంలో నేను ఉయ్యాలలోగాను. ఈరోజు మా పిల్లలు అవి చూసి ఏడుస్తున్నారు. ఏనా ఉన్నాయంటే లేవు, ఒక్కటి కూడా లేదు. మీరు చూసుకొని పరిశీలన చేయండి దయ ఉంచి. తర్వాత ఒక పెద్దవాళ్ళు అడిగారు, మంచినీళ్ళు లేవు అంటే ఒక టెక్నీషియన్ లేడంటే మనము హైదరాబాద్లో ఉన్నామా, ఇక్కడ తుప్పల్లో ఉన్నామా చూడండి. ఇట్లాంటి సమస్యలు అయితే 100 ఉన్నాయి, అవి ఇప్పుడు చెప్పడానికి ఆస్కారం లేదు. మెయిన్ అవర్ కాజ్ ఈ పార్కుని రక్షించుకున్న తర్వాత సెకండరీ ఇవన్నీ దయచేసి అందరూ విజ్ఞతతోని చూడాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన ప్రియమైన మిత్రులారా, ఇవాళ ఇందిరా పార్కుని రక్షించాలని సేవ్ ఇందిరా పార్క్ అన్నటువంటి డిమాండ్తోనే ఇవాళ ఉదయం జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ, అదేవిధంగా జాతీయ సమితి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మరియు కామ్రేడ్ నారాయణ గారు, అదేవిధంగా స్టాలిన్ హైదరాబాద్ నగర కార్యదర్శి, అదేవిధంగా ఈ ఇందిరా పార్కు సమస్యల మీద మరి మా అందరిని కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చినట్టు వెంకరెడ్డి గారు, అదేవిధంగా మిత్రుడు రవీంద్ర రెడ్డి గారు, నరసింహరావు గారు, అదేవిధంగా హనుమాన్ గౌడ్ గారు, అందరూ కూడా పేరు పేరున మీ అందరికీ అభినందన తెలియజేస్తూ, ఇవాళ హైదరాబాదులో మరి నిజంగా ప్రభుత్వ భూములే ఒకవైపు కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇందిరా పార్కునే మరి కరాటా ముసుగులో
మరి ఇవాళ దాన్ని ఆక్రమించుకునే దిశలో ఉన్నటువంటి దిశలో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ కమిషనరు మరి బాధ్యతారహితంగా ఉండి ఇవాళ అతనికి సహకారం పద్ధతిలో నడుస్తూ ఉంది. సరే, నేను నారాయణ గారు వచ్చిన తర్వాత మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. సరే, దీంతోనే సరిపోదు, వెంటనే అతని మీద చర్య తీసుకోవాలి. అతనికి సంబంధించినటువంటి ఏంటి ఆ ఇనుపై సంబంధించినటువంటి వస్తువులను కూడా బయట తీసేటువంటి వ్యవహారం చేయాలి. కానీ ఇంత దారుణం ఏంటంటే, ఒకవైపు మూసి మరి పరిరక్షణ జరుగుతుంది, మేమందరిని కూడా అడ్డుకుంటున్నటువంటి ప్రభుత్వ ఆలోచన చేస్తూ ఉంటే, ఇంత ప్రతిష్టాత్మకమైన ఇందిరా పార్కునే కబ్జా పెట్టేటువంటి వ్యక్తులు సహకరించడం అనేది అధికారులు చాలా దారుణం. అటువంటి ఎమ్మటే కమిషనర్ మీద కూడా చర్య తీసుకోవాలి. బహుశా ఇంతవరకు కమిషనర్ కూడా మరి రంగనాథ్ గారు వచ్చిన తర్వాత కూడా కమిషనర్ గారు రాలేదంటే అతని సహకారం ఉందని మనకు అర్థమవుతా ఉంది. అందువల్ల ఇవాళ ఈ ప్రభుత్వ భూములు కబ్జా చేసే విధంగా ఇందిరా పార్కు కబ్జా చేస్తే మరి ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ అందరం కూడా ప్రతిఘటిద్దాం. ఎందుకంటే ఇలా ప్రభుత్వం దృష్టి కూడా మరి మరొకసారి చేద్దాం. అందువల్ల మీరందరం కూడా మరి బహుశా రవీందర్ రెడ్డి గారు అనేక విషయాలు చెప్పడం జరిగింది. అందువల్ల ఇవాళ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ కమిషనర్ గారు కూడా చర్య తీసుకునే విధంగా మరి అతని మీద చర్య తీసుకొని అతని క్రిమినల్ కేసు నమోదు చేసే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దానికోసం తప్పకుండా ఇవాళ మరి రేపు మండే అవుతుంది, అవసరం దానికి సంబంధించిన అధికారులకు కూడా కలుద్దాం. మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ప్రభుత్వ ఇందిరా పార్కుని రక్షించే విధంగా మనం తోడ్పడి నిలబడదాం. అందువల్ల మీకు తప్పకుండా ఆ రకంగా ఇటువంటి ప్రభుత్వ భూముల్ని కబ్జా అయితే దిశలో మనం అందరం కూడా ప్రతిఘటించాలి. ఎందుకంటే భవిష్యత్తులో మరి ఇప్పుడే చెప్పాడు, ఇందిరా పార్క్ అంటే నిజంగా హైదరాబాద్లో అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఉయ్యాళ్ళు కానీ నీళ్లు కానీ అనేక సమస్యలు ఏదో పేరుతోని అనేక రకాలుగా మరి నిధుల సమస్య ఉన్నాయి. అందువల్ల దీని మీద ఈ ప్రభుత్వ కబ్జా పెట్టేటువంటి కరాటే మాస్టరు అతని వెంటనే అరెస్ట్ చేసి అతని మీద క్రిమినల్ కేసు నమోదు చేసే విధంగా మనం నిలబడదాం. ఈ ఇందిరా పార్కును రక్షించే విధంగా మీరందరూ కూడా నిలబడాలని కోరుతూ మరి తప్పకుండా మా వంతుగా తప్పకుండా అధికారులకు కలుస్తామని ఈ సందర్భం గుర్తు చేస్తూ వెంటనే అతని మీద చర్య తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తాం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పట్టించుకున్నట్టుగానే ఉంటారు, వస్తారు, వాక్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ మీ దయ ఉంచి మీ సమయం కేటాయించి ఈ పార్క్ అభివృద్ధికి సహకరిస్తే దీని రుణం తీర్చుకోవచ్చు మనం. ఈరోజు మేము ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే ఇందిరా పార్క్ వల్లే ఉన్నాం. దీనికి ఏ విధంగా రుణం తీర్చుకుందాం అనేది మా తాపత్రయం. దానికి మీ సహాయ సహకారాలు కావాలి. ఇందులో సీనియర్ మన నారాయణ సార్ గారు ఉన్నారు, ఆయనకు తెలుసు ఇందులో, కాబట్టి ఆయన మన అండగా ఉంటారు. మనకి ఏమైనా సహాయ సహకారాలు అనిపిస్తారు. మన ఎమ్మెల్సీ సార్ గారు ఉన్నారు, వీళ్ళందరూ మనకు సహాయంగా ఉంటారు. మనం దీనికి మీ కోఆపరేషన్ ఉంటేనే ఈ పార్క్ అభివృద్ధి చెందుతుంది. మనం అందరం పచ్చగా ఉండవచ్చు, ఇందులో ఆరోగ్యం పొందవచ్చు, ఇక్కడ అనుభవించవచ్చు. దాన్ని అరికట్టాలి. ఏదైతే ఎంక్రోచ్మెంట్ జరుగుతుందో దాన్ని అరికట్టాలి. దానికి ఈ తాపత్రయం మాది. నమస్కారం అందరికీ. నేను ఇక్కడ 30 years నుంచి పార్క్ వస్తున్నాను. నియర్లీ 30 years అయిపోయింది. దీంట్లో నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి జిమ్నాస్టిక్స్ కంప్లీట్ చేశాను. మార్షల్ ఆర్ట్స్ అన్నీ నేర్పిస్తాను. అండ్ ఈ పార్క్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు మా పిల్లల్ని కూడా తీసుకొస్తున్నాను. సార్ ఇంతకుముందు కర్ణాటక అక్కడ ఉయ్యాలాలు ఉండే, ప్రజెంట్ ఇప్పుడు కనిపించట్లేవు. చాలా ఉండే, అన్నీ తగ్గుతున్నాయి. సో సార్ అన్నట్టు అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కొంచెం బాగుంటుందని ఉద్దేశం. దేనికోసమైనా నేను రెడీగా ఉన్నాను హెల్ప్ చేయడం కోసం. తమ్ముడు పిలవంగానే వాళ్ళ టీంతో వచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే నేను పొద్దున్న 7 గంటలకు వచ్చినా నేను ఒక్కనే ఉంటాను అనుకున్నాను, కానీ మీరు ఇంతమంది వస్తారని నా జీవితంలో కలగలేదు. నేను జోక్గా కాదు, సీరియస్గానే చెప్తున్నాను. కానీ ఇది ఒక రోజుతోనే అయ్యేది కాదు, ఇది నిరంతర పోరాటం, ఇది ఆగదిక. సారు లీడర్ కావచ్చు, కానీ మనతోటి ఇక్కడ వాకరు, వారు నాతోటి యోగా మేట్ కూడా, మీ అందరితో కూడా వారు వాకర్. ఇక్కడ దయవుంచి వారు మనకు సహాయ సహకారాలు ఉండేప్పటికనే ఇంత దూరం వెళ్ళాము. వారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సరే, నారాయణ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇది ఒకప్పుడు నేను బషీర్బాగ్లో ఉన్నప్పుడు వాకింగ్కి ఈడికి వచ్చేవాడిని. అది కొన్నాళ్ళు యోగా కూడా చేసాం. మా యోగా అసలు చనిపోయాడని చెప్పారు. అవునవును, మన శర్మ గారు మా గురువు, ఆయన చనిపోయాడు. అప్పుడు నుంచి ఆ యోగా బ్యాచ్ మారిపోయింది. నేను కూడా ఢిల్లీకి వెళ్ళిపోయాను. గ్యాప్ వచ్చింది. దీనికి అప్పుడప్పుడు ప్రమాదం వస్తూ ఉంది. ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అనుకుంటాను,
ఆ ఎన్టీఆర్ స్టేడియము అది కళా నిలయం కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసి దానికి అప్పగిచ్చేశారు. ఇప్పుడు నేను వాకింగ్ చేస్తుంటే వాకర్స్ అందరూ వచ్చి ఇది ప్రమాదం జరిగిపోయిందని దానికి చెప్పారు. వెంటనే పోయినా వెళ్తే అప్పుడు లక్ష్మణ్ బీజేపీ అతను వచ్చాడు, జయప్రకాష్ నారాయణ వచ్చాడు, నేను వెళ్ళాను. అంతా కలిసి ఒక పెద్ద ఉద్యమం సాగిస్తే అది క్యాన్సిల్ అయింది. లేకపోతే మనం ఏం చెప్పామంటే ప్రతి ఆదివారం కనీసం 5-6 వేల మంది యూత్ వచ్చి ఆడుకుంటుంటారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం గేమ్స్ స్పోర్ట్స్ ఆడతారు. ఇక్కడే వాకర్స్. ఇప్పుడు ఇట్లాంటి చోట పిల్లలు ఆడుకుంటేనే కదా పైకి అథ్లెట్స్ వచ్చేది. పై కాంపిటీషన్ ఎట్లా వస్తారు? నేను నా పెరు బొలివియా పోయాను. లేకపోతే ప్రతి గ్రామం దగ్గర ఒక స్టేడియం ఉంటుంది, ఫుట్బాల్ స్టేడియం, వాలీబాల్ స్టేడియం. ఖాళీగా వచ్చేవాళ్ళు పట్టి వాళ్ళు ఆడుకుంటూ పోతారు. అందుకే వాళ్ళతో ఫుట్బాల్ వాలీబాల్ వస్తుంటారు. మనకి తక్కువ ఉన్నా కూడా మనకు కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే ఎవరు కబ్జా చేసి పారేస్తారు, అంటే గవర్నమెంట్ మాల్స్ కట్టేస్తుంది. ఇంత ఖాళీ ప్లేస్ అక్కడ ఉండవు. ఖాళీ ప్లేస్ లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తారు, చుట్టుపక్కల చూస్తుంటే డబ్బులు ఇచ్చి ఆడుతున్నారు. ఖాళీ ప్లేస్ టెంట్లు వేసి టికెట్లు పెడుతుంటే అక్కడ పోయి క్రికెట్ ఆడేవాళ్ళు, టెన్నిస్ ఆడేవాళ్ళు ఆడుకుంటున్నారు. అంటే పబ్లిక్ గ్రౌండ్స్ లేనందు వలన డబ్బులు ఇచ్చి మొగిలిన వాళ్ళే ట్రైనింగ్ అవుతున్నారు. డబ్బులు లేని పేదవాళ్ళు ఏమవుతారు? వాళ్ళు పోలేరు. పేదవాళ్ళు కూడా అది స్పోర్ట్స్ గేమ్స్ రావాలా. అది కానీ చిన్న చిన్న దేశాల్లో వచ్చినప్పుడు ఒలింపిక్స్లో ప్రైజ్ వస్తుంటే మరి ప్రపంచంలో పెద్ద జనాభా మందే. చైనా తర్వాత మనం మించిపోయినాం. ఇంత జనాభాని మనం ఒలింపిక్స్కి వచ్చి ఇక్కడికి ఆడొకటి ఈడొకటి చూస్తుంటారు చెప్తే రావడంలే. క్యూబా జనం ఎంత, వాళ్ళు వాలీబాల్ నెంబర్ 1 వాళ్ళు, ఫుట్బాల్ అని చిన్న చిన్న దేశాలు. అదే మన గవర్నమెంటు సామాన్య ప్రజానీకానికి వాలంటీర్గా వాళ్ళ పట్టుకు వాళ్ళు ఆడుకోవడానికి ఉపయోగపడి సౌకర్యం కల్పించాలి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ ఎక్కడన్నా. ఈ ప్రజెంట్ గవర్నమెంట్ అంటే దాన్ని కమర్షియల్ చేసి పారేస్తూ ఉంది. అది కరెక్ట్గా అని చెప్పేసి ఆమె కొట్లాడితే అది క్యాన్సిల్ అయింది. తర్వాత ఇదంతా దట్టిగా ఉండి బాత్రూమ్స్ బాగుండేది కాదు. అప్పుడు మళ్ళీ కొంచెం గొడవ పెడితే అప్పుడు కృష్ణబాబు కమిషనర్గా ఉన్నాడు. ఆయనే వచ్చాడు ఇంటికి. వచ్చి అంత చూసి ఆయన ఏమంటాడంటే అంత ముసవాళ్ళు పని చేస్తున్నాడు ఇక్కడ, వాళ్ళు పని చేయలేదు అంటాడు. ముసవాళ్ళు మీరే కదా పని చేశారన్న. కాదండి, ఏజ్ తక్కువ వేసి వస్తారు, తీసే ఏజ్ పెరిగి ఉంటుంది వాళ్ళకి అంటారు. అవన్నీ మీరు కదా చూసుకోవాలి, మమ్మల్ని తిట్టబోతుంది. ఉద్యోగం ఇచ్చేది మీరు, ఇచ్చే టెస్ట్ చేసుకోవాలా. ఎవరు ఎమ్మెల్యే రికమెండ్ చేస్తే, ఎంపీలు రికమెండ్ చేస్తే మీరు ఇచ్చేస్తా ఉంటే మేము మమ్మల్ని చేయమంటారు. మొత్తం బాగా చేయాలంటే వచ్చి అంతా చూసి కొంత రిపేర్ చేశాడు. అంటే అప్పుడప్పుడు మనం కొంచెం పట్టించుకుంటే తప్ప అది సాధ్యం కాదు. ఇప్పుడు డంపింగ్ యార్డ్ అన్నారు. డంపింగ్ యార్డ్ అయినప్పుడు నేను అనకాపల్లి పోయినప్పుడు డంపింగ్ యార్డు మంచి కాలనీ వాసుల దగ్గర ఉంది. వాళ్ళు గోల, అందరూ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, అది కంపు. నేను ఏదో మీటింగ్కి పోయింటి వచ్చేటప్పుడు చూసి అప్పుడు చెప్పాను, ఒక వారం రోజులు కదా 1 వీక్ లోపల ఈ డంప్ ఖాళీ చేయకపోతే మేమే దీన్ని అంతా ఖాళీ ట్రక్ వేసి మున్సిపల్ కమిషనరు, మున్సిపల్ ఎమ్మెల్యే ఇంటి ముందు వేసేస్తామని చెప్పాను. ఈ ఆఫీస్ నిండా ఇంటి ముందు వేస్తామని చెప్పాను. అది ఎప్పుడైనా 4 రోజులు మొత్తం ఖాళీ చేసేసారు. లేకపోతే అదని తీస్తుంది ముందుకు వస్తామని. అంటే మనం ఒత్తిడి లేకుండా పబ్లిక్ ప్లేస్ కాపాడుతున్నాం. ఇక డంపింగ్ యార్డ్ అంటే ఒక పక్క ఆరోగ్యం కోసం వాకింగ్ చేస్తాం, డంపింగ్ యార్డ్ వల్ల మనకి రోగాలు వస్తాయి. ఆ డంపింగ్ యార్డ్ పెట్టుకోవచ్చు, ఏ పూట కాబట్టి తీసి పెట్టుకోవచ్చు కదా వాళ్ళు. ఆ డంపింగ్ యార్డ్ పెట్టేవాళ్ళు ప్రతిరోజు ఉదయం పూట ఖాళీ చేసేవచ్చు కదా. ఖాళీ లేకపోతే అది చేయలేదు. అదే వాళ్ళకి ఖాళీ ప్లేస్ చాలా ఉన్నాయి, అది పెట్టుకోవచ్చు. పబ్లిక్ ప్లేస్లోనే డంపింగ్ యార్డ్ ఉండాల్సిన పని లేదు. ఇవన్నీ ఈ సాకు మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. అందుకని దీన్ని కాపాడుకోవాలంటే మాత్రం నిజంగానే మంచి పని చేశారు. ఇప్పుడు మామూలుగా ఓపెన్గా మనం యోగాలు చేస్తున్నాం, అనేక బ్యాచెస్ ఉంటాయి యోగాలు. చెట్టు కింద కూర్చొని యోగా చేసుకుంటే పట్టుకొని పోతాం. అంతేగాని యోగా కోసం టెంట్ వేసి ఎనప షెడ్లు వేసి పెట్టుకొని బంద్ పెడితే ఇంకెవరు పట్టుకొని కబ్జా చేస్తారు. మేమంతా యోగా చేసేవాళ్ళమే, చాలా బ్యాచెస్ ఉంటాయి యోగాలు ఇక్కడ. అందులో స్పోర్ట్స్ గేమ్స్ ఆడుకోవచ్చు. స్పోర్ట్స్ గేమ్స్ అక్కడ ఉందని అది వేరు. ఓపెన్ ప్లేస్ కాకుండా పై ఇంకో ప్రమాదం ఏంటంటే ఎమ్మెల్యే నిధులు ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇస్తారు. ఎంపీ నిధులు, ఎమ్మెల్యే నిధులు ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం ఇస్తారు. ఒక ఎమ్మెల్యే 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. అంటే ఎట్లా శాంక్షన్ చేస్తాడు? ఆయనకి ప్రైవేట్ కరెక్ట్ అయ్యేదని పెట్టుకుంటే ఆయన 2,000-3,000 వసూలు చేసుకుంటారు, అది వేరు. కానీ ఒక పబ్లిక్ ప్లేస్లో ఆయన కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారంటే ఆ ఎమ్మెల్యే హస్తం లేకుండా జరగదు. ఎమ్మెల్యే ఉంటే గవర్నమెంట్ కూడా ఉన్నట్టు లెక్క. అందులో ఇది మనం గట్టిగా ఫైట్ చేసి తప్ప సాధ్యం కాదు. హైదరాబాద్ నా రంగనాథ్ ఎందుకు వచ్చారంటే అన్ని చోట్ల దీన్ని ప్రచారం ప్రయత్నిస్తున్నాడు. కొంచెం చేయడం అది వేరు.
ఇప్పుడు మొన్న వచ్చాడు. నేను కూడా ఏంటంటే హైడ్రా పబ్లిక్ ప్రాపర్టీ కాపాడేటువంటి సంస్థ కాబట్టి దానికి పవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ పవర్స్ ఉన్నప్పుడు ఆయన వచ్చాడు, కొంత న్యాయం చేశాడు. అయితే అది సరిపోవడం లేదు. మున్సిపల్ కమిషన్ స్వయంగా రావాలి, దీన్ని సర్వే చేయాలి. సర్వే చేసి ఏమేమి కావాలో డంప్ యార్డు, తర్వాత అదే ఐస్ వాళ్ళు ఒకటి ఉంది, అవన్నీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీస్ ఎంత మనకేం సంబంధం లేదు. పబ్లిక్ ప్రాపర్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ కాలుష్యం మనకి అప్పగిస్తారు. లాభాలు వాళ్ళు తీసుకుంటున్నారు, కాలుష్యం మనకి అప్పగిస్తున్నారు. ఇది కూడా అంగీకరించే వీల్లేదు. అందుకని సమగ్రంగా మనం ఒకసారి మాట్లాడుకొని ఒక పెద్ద ఎత్తున ఒక ఉద్యమం సాగించాల్సిన అవసరం లేదు. టు సేవ్ ది పబ్లిక్, టు సేవ్ ది పబ్లిక్ పార్క్. అందుకనే నా ఉద్దేశం, ఒక నిమిషం ఏమంటా ఇటు రావయా, నువ్వు ఇటురా. ఏ బాబు, మనం ఒక టైం పెట్టుకుందాం, ఒక సండే పెట్టుకుందాం, ఇక్కడ ఒక ధర్నా పెడదాం. సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ది పీపుల్ రావాలి. అప్పుడు మనకి కరెక్ట్ డిమాండ్స్ అన్నీ పెడతాం. మినిమం డిమాండ్సే, పెద్ద పెద్ద డిమాండ్స్ మనకి ఎక్కర్లా, మినిమం డిమాండ్సే. ఇది పరిష్కారం చేస్తే తప్ప మేము ఒప్పుకోని చెప్పేసి అని ఫస్ట్ చేద్దాం. అది అప్పుడు కూడా రిస్క్ కాకపోతే చలో కమిషనరేట్, కార్పొరేషన్ ఆఫీస్కి పోవాల్సింది. ఆడ కూర్చోవాల్సింది. ఆడ కూర్చోవాలి కుదరదు. ఇట్లా 2 ప్లాన్స్ ముందు అనుకుందాం. ఈ డేట్ ఒకటి అనుకుందాం. ఈడ పెద్ద ఎత్తున ఇంత కాకుండా ఎక్కువ మంది వచ్చేట్టుగా ఏర్పాటు చేద్దాం. మేము కూడా సపోర్ట్ చేస్తాం, మా పార్టీ చేస్తాం. ఒక విషయం అయిపోయింది. మా హైదరాబాద్ సిటీ సెక్రటరీ కూడా స్టాలిన్ ఇక్కడే ఉన్నాడు దగ్గరలో. ఈయన వస్తాడు, మిగతా కూడా అందరూ వస్తారు. దీని రాజకీయ పని చేయాల్సిన పని లేదు, కానీ టు సేవ్ ది పబ్లిక్, టు సేవ్ ది పార్క్, టు సేవ్ ది పబ్లిక్ ప్రాపర్టీ, దట్స్ మెయిన్ గోల్. దానికోసం తప్పనిసరిగా పనిచేస్తాను ఆలోచిస్తా ఉన్నాను. తెల్లారి 5 గంటలకు వస్తున్నాం. యోగా చేస్తున్నారు, వాకింగ్ చేస్తున్నారు, చిన్న పెద్ద చేస్తున్నారు. కానీ వాకింగ్ చేసుకునే వాళ్ళకి, యోగా చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతుంది. ఏం చేతంటే వాళ్ళు చెత్త అంతా తుడిసి కుప్పల కోలు చేస్తున్నారు. పల్లెటూరులో చూడండి, పేడగా కుప్పలు ఎలాగేస్తారో అలాగే ఉంచేస్తారు. ఆ మౌనిక అనే ఆవిడని అడిగితే రోజుకి 2 సార్లు వస్తున్నారు. ఇప్పటికి వచ్చి 4 రోజుల నుంచి తీయలేదు. ఎక్కడ పడితే అక్కడ కుప్పలు ఉన్నాయి. యోగా చేసిన వాళ్ళకి ఏ మూల నుంచి ఏ పాము వస్తుందో తెలియదు. వాకింగ్ చేసిన వాళ్ళకి ఏ మూల నుంచి ఏ పాము వస్తుందో తెలియదు. మేము సెల్లో ఉన్ని దీన్ని బట్టి లైట్ వేసుకొని వాకింగ్ చేయవలసి వస్తుంది. ఎవరు యాక్షన్ తీసుకోవటం లేదు. నెక్స్ట్ అక్కడ ఓపెన్ జిమ్ ఒకటి పెట్టారు. ఓపెన్ జిమ్ గురించి ఎంతోమందితోటి మేము రిపోర్ట్ చేసినా సరే దానికి యాక్షన్ లేదు. ఆఖరికి ఏటైందంటే అక్కడికి ఉన్న వాళ్ళందరూ ఒక 500, 1000 రూపాయలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు. అందరూ డబ్బులు కూడా వేసుకొని కొన్ని రిపేర్లు చేయించాం. దాని గురించి కూడా కింద నుంచి మీద వరకు వెళ్ళా సరే నాకు సంబంధం, నా మీద పై అధికారి, ఆ పై అధికారి ఆఖరికి చేతులు ఎత్తేసారు. ఇంతకీ ఏమీ చేయటం లేదు. పార్కు కూడా క్లీన్గా ఉండటం లేదు. దాని మీద మీరు యాక్షన్ తీసుకుంటే మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇచ్చేస్తాం. ఇప్పుడు వాటర్ తాలూకు అన్నీ పెట్టారు, చిన్న చిన్న ట్యాంకులు అటువి. కానీ అందులోనే 2 ఆటలకే వస్తున్నాయి, మిగతా 3 ఆటలకే రావట్లేదు. ఏమంటే రిపేరు, వాటర్ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర నుంచి నేను తెచ్చుకుంటానండి, 2 బాటిల్ తెచ్చుకుంటాను. నేను 2 బాటిల్ తాగేసి ఉంటాను. 70 సంవత్సరాల వయసులో నాకు ఎవరైతే ఇచ్చేయరు. ఏమొస్తుందో నాకే తెలియదు, ఇంకా పబ్లిక్ ఏం తెలుస్తుంది. ఏమీ కూడా ఇక్కడ ఎవరు కూడా యాక్షన్ తీసుకోవటం లేదు. ఏ అధికారులు కూడా యాక్షన్ తీసుకోవటం లేదు. మీరు దయచేసి మా వాకర్స్ అంటే వాకర్స్ అందరూ యోగా చేసిన వాళ్ళందరి తరపున మీరు దయచేసి ఎవరిని అడుగుతారో మాకు తెలీదు, మీరు గట్టిగా అడిగితే మేము చాలా ఆనందిస్తామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందిస్తారు. కరపత్రం వేసి అందరికీ వచ్చే వాళ్ళకి పంచండి. ఒక డేట్ ఇప్పుడు అనుకొని ఒక ధర్నా డేట్ ఇక్కడ పెట్టుకుందాం. అది అయిన తర్వాత మిగతా యాక్షన్ ప్రోగ్రామ్ చేద్దాం. కమిషన్ నెక్స్ట్ కమిషన్, చలో కమిషన్ అయితే ఆడికే పోయి కూర్చుంటాం. ఫస్ట్ ఎయిడ్ చేద్దాం, ఆ స్పందించకపోతే అక్కడికే పోతాం, ఆడే కూర్చున్నాం పోయి. దాన్ని బట్టి మనం ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకుండా పోతే పబ్లిక్ ప్రాపర్టీ సేవ్ కాదు. మనం కళ్ళు మూసుకుంటే ప్రభుత్వం కూడా ప్రైవేట్కి ఇచ్చేస్తుంది. ఇక్కడ చిల్లర వస్తుంది కదా, వాళ్ళకి ఇస్తే మనకి ఇస్తే ఏమొస్తుంది, అందువల్ల ఇచ్చేస్తారు వాళ్ళు. మనం గట్టిగా లేకపోతే దీన్ని సేవ్ చేయలేము. గతంలో కూడా ఎప్పుడు ప్రమాదం వస్తే అప్పుడంతా కూడా దీన్ని నిలబడ్డాం కాబట్టి ఆ మాట నిలబడేది.
ఇప్పుడు మళ్ళీ వస్తుంది ప్రమాదం, మళ్ళీ నిలబడతాం. నేను తప్పనిసరిగా నేను ఏదో పొలిటికల్ లీడర్గా కాకుండా నేను వన్ ఆఫ్ ది వాక్మేట్ ఇక్కడ యోగా చేశాను. నాకు మోరల్ రైట్ ఉంది, ఇక్కడ తిరిగాను కాబట్టి. అందువల్ల నాకు చాలామంది గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యారు, చాలామంది ఇక్కడే నాకు పరిచయం అయ్యారు. కొన్ని వందల మంది ఉంటారు ఇక్కడ వాకింగ్ చేసుకుని చదువుకుంటుంటారు. అట్లాంటి మంచి ప్లేస్ని కాపాడుకోవాల్సిన అవసరం మాకు ఉంది. తప్పనిసరిగా అందరం కలిసి గట్టిగా పోరాటం సాగిద్దాం. మీరు కార్యాచరణ మీరు ప్రకటించాలి. ధన్యవాదాలు తెలియజేస్తూ, మన దగ్గర పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రజలు తమకు కావలసినటువంటి హక్కుల కోసం పోరాటాలు చేసి చట్టాలు సాధించుకుంటారు. కానీ చట్టాలు సాధించుకున్నాక ఆ చట్టాలను అమలు చేయాలని మళ్ళీ పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది రావడం అనేది చాలా ఘోరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఇవాళ ఇందిరా పార్కు అనేది చాలామంది రాజకీయ నాయకులు కావచ్చు, వివిధ వ్యాపార సంస్థలలో పనిచేసే వాళ్ళు కావచ్చు, అనేక మంది ఇక్కడ పొద్దున్నే వచ్చి వాకింగ్ చేసుకున్నటువంటి ఒక పరిస్థితి. ఈ పార్కును కాపాడడం కోసము అనేక రోజులుగా ఇక్కడ ఒక వాకర్స్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ప్రోగ్రాంలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఇందిరా పార్కు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పచ్చదనాన్ని కావచ్చు కాపాడుకోవడం కోసం మీరందరూ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ కొద్దిమంది ఇక్కడ ఉన్నటువంటి ప్రాపర్టీని వాళ్ళ కబ్జాల్లోకి తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కామ్రేడ్ నారాయణ గారు, ఎమ్మెల్సీ సత్యమన్న గారు వచ్చిన తర్వాత ఇమీడియట్లీ హైడ్రా రియాక్షన్ కావడము, ఆ తర్వాత ఎవరైతే మరి ఆ వాళ్ళు కూలగొట్టిరో వాళ్ళపైన కేసు అనేది నమోదైనట్టు పేపర్లో వచ్చింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళను అరెస్టు చేయకపోగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే షెడ్డు నిర్మాణం చేసుకుంటారో ఆ షెడ్డును ఇప్పటి వరకు కూడా తొలగించలేదు. కాబట్టి తక్షణమే కామ్రేడ్ నారాయణ గారు చెప్పినట్టు ఏదైనా ప్రజలందరూ మనందరం కలిసి కూడుకొని కార్యాచరణ ప్రకటిస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇందిరా పార్కు వద్ద, ఈ ఇందిరా పార్కు ప్రభుత్వ స్థలం కాబట్టి దీన్ని కాపాడుకునే క్రమంలో మనందరం కూడా కలిసికట్టుగా మరి ఐక్యంగా ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తూ, కమ్యూనిస్టు పార్టీగా ఖచ్చితంగా మా వంతుగా మీకు అన్ని వేళలా సహాయ సహకారాలుగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. సండే 12 సండే ధర్నా అంటే సండే అయితే లీజర్ గా అందరూ వర్కింగ్ డేస్ లో అయితే టైం ఇచ్చిన తర్వాత దాని మీద పొద్దున్నే 7 కి అందాము. ఎందుకంటే డేటు 12 పెడతామా, ఇంకొక 1 వీక్ టైం ఇద్దామా? లేదు సార్, ఏమవుతుంది 12కే పెడదాం. ఇంకా వేడిలోనే వేడిలు అయిపోవాలి ఉంటది. మిత్రులారా, మనం ఇప్పటి వరకు దీనికి ఒక కార్యాచరణ ఏర్పాటు చేశాము. అధికారులు స్పందించకపోతే వచ్చే 12వ తారీఖు నాడు మనం ధర్నా చేస్తున్నాము. ఇక్కడ కాదు, లీగల్గానే తీసుకొని అక్కడ చేస్తాము. అది మార్నింగ్ 7 అనుకున్నాం. ఎందుకంటే వాకర్స్ అనే వాళ్ళు వచ్చేదే మార్నింగ్, తర్వాత అందరు వెళ్ళిపోతారు కాబట్టి ఉంటారు. 7కి స్టార్ట్ చేద్దాము. 12 వరకు ఉంటాము. దయచేసి అది 7 నుండి స్టార్ట్ అయింది. దయచేసి ఓకేనా?